ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. హలో చెప్పమ్మా. ఎక్కడున్నావు? మనీ రూమ్లో. అను మహేష్ల లవ్ మ్యాటర్ వాళ్ళ అమ్మగారికి తెలిసి సూర్య అన్న వాళ్ళ ఇంట్లో గొడవగా ఉందేంటి? ఏంటి అను మహేష్ లవ్ చేసుకుంటారా? ఏం మాడుతున్నావే? అయితే మీకు కూడా తెలీదా? నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెడే. ఎరా నువ్వు అను లవ్ చేసుకుంటారా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పరా, నువ్వు అను లవ్ చేసుకుంటున్నారా? ఎంత నమ్మకం పెట్టుకున్నాను నీ మీద. నా కడుపులో నిప్పులు పోసావు కదే. ఫ్రెండ్ ఫ్రెండ్ అని నెత్తి మీద పెట్టుకో ఊరేగా కదా. చాలా చాలా. అమ్మా వాళ్ళు జస్ట్ ఏదో జనరల్గా మాట్లాడుకుంటారమ్మా. నువ్వు ఆ ఫోటోని చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఆ ఫోటోలను చూసి మాట్లాడలేదా? దీంతో పనిచేసే కౌశల్యను అడిగే మాట్లాడుతున్నాను. లేదందని చెప్పను. అను చూడమ్మా, నువ్వు చిన్న పిల్లవమ్మా. వాడు మంచోడు కదమ్మా. వాడేదో నీకు మాయ మాటలు చెప్పి నేను మాయ చేశాడు. వాడిని కొద్దమ్మా. లేదమ్మా మహేష్, నేను చదువుకున్న దానివి బుద్ధి లేదు నీకు. వాడిని కరెక్ట్ కాదే, చెప్పింది విను. లేదు నీకు వాడే కావాలంటే మీరిద్దరు నాకు తల కొరివి పెట్టి ఏం చేస్తారో చేసుకోండి. ఏదో చేసుకోండిరా. ఆ ఆఫీస్ ధ్వంసం అవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను అప్పుడు సూర్యతోనే ఉన్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాడికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్ సూర్యనే నిన్ను అరెస్ట్ చేయమని చెప్పాడు. ఊరికి వాక్కు. ఏం అర్థం కావట్లేదు జనని. పిచ్చి పట్టేలా ఉంది. కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ నేనే మహేష్ని పోలీస్కి పట్టించాను అనుకుని దూరం అయిపోయారు. ఇంట్లో మా చెల్లెమో నన్ను ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. సిచ్యువేషన్ తెలియకుండా మా అమ్మ అనుకు ఎలాగైనా అర్జెంట్కి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇంకా వారం రోజులే ఉన్నాయి. ఒక్కొక్క రోజు గడుస్తుంటే వాడిని కాపాడుకోలేనేమో అని భయంగా ఉంది జనని. హలో సార్. చెప్పండి సార్. స్టేషన్కి వచ్చేస్తాను సార్. సరే సార్. వీడా? వీడు కాదు సార్. వీడు కూడా కాదు సార్. మరి వీడా? కాదు సార్. వీడిని చూడు. వీళ్ళలో ఎవరు కాదు సార్. మీరు చూసింది వైజాగ్, చిత్తూరు, విజయవాడ, కడప డిస్ట్రిక్ట్స్. రేపొద్దున కల్లా హైదరాబాద్ అక్యూజ్డ్ లిస్ట్ వస్తుంది. మెయిల్ రాగానే కాల్ చేస్తాను. సరే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. రే రేపు వచ్చే అక్యూజ్ లిస్ట్లో కూడా మనం వెతికేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాంరా? రేపటి లిస్ట్లో కూడా వాళ్ళు పక్కా ఉండర్రా. అలా అయితే ఎలా రా వాళ్ళని పట్టుకోవడం? రేయ్
వాళ్ళు మహేష్ అనుకున్న వేసేయడానికి వచ్చినప్పుడు అంతకుముందు మహేష్ గారిని ఒక వారం రోజులు ఫాలో అయ్యి వాడి ప్రతి మూని వాచ్ చేసి స్కెచ్ చేసి వేసేయడానికి వచ్చారా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి మనం వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామనే భయంతో వాళ్ళే మనల్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు మన వెనకాతలే ఉంటారా. సూర్య, సార్ నేను చూసిన గ్యాంగ్లో ఇద్దరు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు. అలాగా? అవును సార్. కన్ఫామా? కన్ఫర్మ్ సార్. నేను వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉంటాను, మీ తొందర వచ్చేయండి సార్. వస్తున్నా. మురళే, ఆటోని పిలు. సూర్య, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నావు? జగదాంబ సెంటర్ వైపు వెళ్తున్నాను సార్. జగదాంబ సెంటర్ పోనీ. బ్రదర్ బాగున్నారు బ్రదర్? ఏమైపోయారు బ్రదర్? బ్రదర్ ఆ రోజు మీ దగ్గర నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బ్రదర్. అప్పటికే అది కాదు. సీఏ గారిని అడిగాను బ్రదర్, లేదన్నాడు. మీ నెంబర్ కోసం ఏకంగా ఛానల్ దాకా కూడా వెళ్ళాను బ్రదర్, వాళ్ళు లేదన్నారు. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నేను మీరు నాకు ఒకసారి- ప్రాణభిక్ష పెట్టారు బ్రదర్. ఒక్క పూటైనా మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోతే ఈ జన్మకి అర్థమే ఉంటుంది బ్రదర్. అర్థం తర్వాత కానీ ముందు జిప్పెట్టు. గాలి ఆడుతుందని నేను ఓపెన్ చేసి పెట్టా. 4 ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుందిగా. బ్రదర్ ఎప్పుడు వస్తారు చెప్పండి బ్రదర్ ప్లీజ్. వస్తాను brother. బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారుగా, మనిషి మాంసం తప్ప అన్ని వండి పెడతాను బ్రదర్. బ్లాక్ బ్రదర్ నువ్వు కూడా రావాలి. ఒరే ఇప్పుడు రావడం కుదరదురా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఓకే, ఓకే. వస్తాను brother, తప్పనిసరిగా పక్కా. వస్తారు కదా బ్రదర్? పక్కా ప్లీజ్ బ్రదర్ వస్తాను brother. మర్చిపోకూడదు మీరు బ్రదర్. వెళ్ళండి. మర్చిపోవద్దు వెళ్ళండి బ్రదర్, మర్చిపోవద్దు. సార్ సూర్య, ఎక్కడున్నావు? నేను సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నా వెనకాలే ఉన్నారు. సూర్య, ఆ భూమిని పక్కనే కదా? కనిపించారు. నువ్వు వెళ్తూనే ఉండు, నేను వెనకాలే వస్తాను. ఓకే సార్. పోలీసురా? పట్టుకోరాడే.
వాడికి ఏం కాదురా, భయపడకు. వాడే సార్, పని పూర్తయిందనుకుంటా. చెప్పు సాంబా. అన్నా, ఒక చిన్న ప్రాబ్లం అన్నా. ఏంటి? ఒక ప్లాన్ చేశా, ఇంతలో మన కుర్రాడొక్కడు పోలీసులకు దొరికిపోయాడన్నా. పోలీసులకే? ఏమంటున్నావు? అవునన్నా. చూడు సాంబా, ఏదైనా నువ్వే మేనేజ్ చేసుకోవాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. లేదన్నా, మీకేం ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటా. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి, అన్నీ సెట్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లమా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్పింది చెప్పి నా ఓపికను పరీక్షించుకో. మర్యాదగా నిజం చెప్పు, లేదా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. సార్, మీరు ఏం అడిగినా నా దగ్గర ఆన్సర్ లేదు. అనవసరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. సూర్య, వాడు చెప్పింది చెప్తున్నాడు, వాణ్ణి వేరేలా విచారించాల్సిందే. సరే, టైం అయింది, మీరు వెళ్ళండి. సార్ పర్లేదు సార్, మేము ఇక్కడే ఇచ్చేస్తాం. పర్లేదు సార్, వెళ్ళి పొద్దున రండి. సార్ రే పదరా, పద వెళ్దాం. ఎస్ఐగా చూసుకుంటున్నారు కదరా, ఇంక దాని గురించి ఆలోచించుకో. పద, పొద్దున్న వద్దాం. హలో, నేను ఆల్రెడీ దామోదర్తో చెప్పి పంపాను కదా మర్డర్ వరకు వెళ్ళకూడదని. చెప్పారు సార్, చాలా కన్విన్స్ చేశారు. పార్టీయే వద్దనుకున్నాడు కదా, అంత మొండిపట్టు పనికిరా సాంబా, వదిలే. అన్నా, ఈరోజు అయిపోతుందన్నా, ప్రాబ్లం ఏం లేదన్నా. రేయ్, వెటకారమా? నాకెదురు చెప్తున్నావా? చెప్పింది మాత్రమే చెయ్యి, అదే నీకు మంచిది. నువ్వు వదలరా అంటే వదలడానికి ఇది 10కి 20కి చేసే పని అనుకున్నావురా బ్రోకర్. ఇది నా లైఫ్ మొత్తానికి సంపాదించాలనుకున్న డబ్బురా. సార్, దాని గురించి వరి కావద్దు సార్, నేను చెప్పేదేనండి. మినిస్టర్ గారి ఆడిటింగ్ కోసమని ఒక 2 days వేరే ఊరు వెళ్ళండి. 2 days తర్వాత నేను కాల్ చేస్తా. ఏవైనా ఎదవ డ్రామాలు వేశారో. ఓకే సార్, తర్వాత ఫోన్ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. రా సూర్య, వాడు చాలా ముదురులా ఉన్నాడయ్యా. లా పాయింట్స్ అన్నీ క్లియర్గా తెలుసు అనుకుంటా వాడికి. ఒక్క మాట కూడా నోట్ జారలే తెలిసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. అవును సార్, మన రౌడీ సార్ హెయిర్ లా పాయింట్లు మాట్లాడాడు. సార్, మీరు నన్ను ఏ సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేశారు. నా మీద కానీ దెబ్బ పడిందో మీరు నన్ను బలవంతం చేసి హోమోసెక్స్ చేశారని కంప్లైంట్ చేస్తాను. వాడిని మా వాడితో పంపించండి సార్, వాడికి కూడా తెలియని లా పాయింట్లు నేర్పించేస్తాడు.
పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రోగేట్ చేస్తేనే కదరా నేను హోమోసెక్స్ చేయడానికి ట్రై చేశానని కంప్లైంట్ చేస్తావు. పోలీసులు నీ మీద డౌట్ వచ్చి తీసుకెళ్లారా. దాని తర్వాత నీ తప్పు లేదని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు బెంగళూరులో అబ్స్కాండ్ అయిపోయి ఉండగా ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఫోన్తో బెంగళూరు హైవే మీద ఉన్నాడు. కరెక్ట్గా 20 minutesలో వాడిని సిమ్ కార్డ్ని వెరగొట్టి పడేస్తాడు. పోలీస్ రికార్డ్స్లో నువ్వు బెంగళూరు అబ్స్కాండ్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపి పాతేసిన అడగడానికి ఎవరు రాడురా. చెప్పరా, నా ఫ్రెండ్ ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పరా. ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గారు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు? మీ చెల్లి. మీ చెల్లిరా. నా చెల్లి? ఎస్, నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చంపితే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు. 50 కోట్లు! 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రే, మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారా? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తానమ్మా. మళ్ళీ చేస్తానమ్మా. ఒరేయ్, మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. అక్క చెప్పక్క. కౌశల్య చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటానక్క, నేను చూసుకుంటానక్క. రే, కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. ఎల్రా. సరేనా? రాగానే ఫోన్ చేయి.
మీ అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు. ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే. ఇటు చూడు, ఎన్నేళ్ళైనా పర్లేదు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెఫ్ట్కి పోనీ. లెఫ్టా? ఎక్కడికి వెళ్తున్నావు? ద్వారకా నగర్. ద్వారకా నగరా? ఏ అక్కడికి ఎందుకు? హలో హలో, ఎక్కడున్నారు? ఆన్ ది వేరా. ఇంకో 20 minutesలో ఉంటాం. వాడికి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదురా. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ముందు వాడిని కన్విన్స్ చేయి. సరే చేస్తానురా. ఎవరు ఫోన్ చేశారు? శ్రీను. సార్ కొట్టకండి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? అడ్డం వచ్చింది కాక సార్. అడ్డంగా మాట్లాడతావా? ముందు చెప్పేది వినండి సార్. సార్ కొట్టకండి సార్. హలో బాస్, ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్. అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్. అను! రేయ్! అను! రేయ్ లోపల రారా. లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం. రారా. సూర్య వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? నువ్వు సైలెంట్గా ఉండు. మనం ఏ పని మీద వచ్చాం వాడికి తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడ్రా? మహేషా? ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రై తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా. ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సార్